morning 8:30 meeting has already started and you're sleeping. Do you think God can bless you? ఇదిగో 8:30 గంటలకే సంఘ ఆరాధన ఆరంభం అవుతుంది, అయినా మీరు నిద్రిస్తున్నారు, దేవుని మోసపరుస్తున్నారు. There is a king called King Saul in the Bible. We hear ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. 1 Samuel chapter 28. మొదటి సాముయేలు 1 Samuel chapter 28. మొదటి సాముయేలు 28వ అధ్యాయము. Then the Philistines, when they came and when they surrounded King Saul, ఎప్పుడైతే ఫిలిష్తీయులు వచ్చి సౌలును గుంపుగా చేరి ఉన్నారో, and the Bible says, అప్పుడు పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, Saul was very afraid. ఇదిగో సౌలు చాలా భయపడి ఉన్నాడు. Saul was very tall. ఇదిగో సౌలు అయితే ఎత్తైన వాడు. He was a mighty warrior. ఆయనైతే బలశూరుడు. He had an army. ఆయనకు పెద్ద సైన్యం ఉన్నది. But when Jesus was not there with him, he became afraid. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన జీవితంలో లేదో ఆయన భయపడి ఉన్నాడని 1 Samuel chapter 28 verse 5. ఇదిగో మొదటి సాముయేలు 28:5 వచనము. When Saul saw the army of the Philistines, he was afraid and his heart trembled greatly. And when Saul inquired of the Lord did not answer him either by dreams or by Urim or by the prophets. Brother, read brother. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపం నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. Hallelujah. Hallelujah. This is what you called as dead Christians. ఇది చనిపోయిన క్రైస్తవులు. God told Jeremiah, cut your hair, man. ఇదిగో యెర్మియా ప్రవక్తతో చెప్తున్నాడు, నీ ఎంట్రుకలను తీసివేయి. I am not going to talk to these people anymore. ఇదిగో ఈ ప్రజలతోనే ఎప్పటికీ నేను మాట్లాడను. They are not listening to me. నా మాటలకు వాళ్ళు గైకొనడం. నీ ఎంట్రుకలను తీసివేయి. Saul was like that. God cut his hair. ఇదిగో సౌలు ఎలా ఉన్నాడు, ఆయన ఎంట్రుకలను దేవుడు తీసివేసి ఉన్నాడు. You know something, in big multinational companies, if the boss wants to send away a worker, they will not give any work to that person. ఇదిగో పై అధికారులు ఒక ఉద్యోగస్తుడిని తీసివేయాలంటే ఆయనకి ఎటువంటి ఉద్యోగం ఎటువంటి పని ఇవ్వరు. Boss will not talk to the worker. ఆ ఒక బాస్ ఆ ఒక పనివాడి దగ్గర మాట్లాడారు. Can you imagine every day you are going to work? ప్రతిదినము పనికి వెళ్తారు. Your supervisor is not talking to you. మీ యొక్క పై అధికారి మీ దగ్గర మాట్లాడడం లేదు. Imagine. మీరు ఊహించండి. Everybody is doing work. అందరూ పని చేస్తున్నారు. And you are sitting and watching. మీరు కూర్చొని చూస్తున్నారు. Your boss is not talking to you. మీ పై అధికారి మీతో మాట్లాడడం లేదు. He is treating you badly. ఇదిగో ఆయనైతే మిమ్మల్ని తునీకరిస్తున్నాడు. Amen. Worst silent killing. ఇదిగో మౌనమే చాలా. Husband and wife, when they don't talk to each other, silent war. ఇదిగో భార్య భర్తలు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటా పోట్లాడుతుంటారు. You cook, I won't eat. ఇదిగో నువ్వు వండితే నేను తినను. I will go to the hotel and eat. నేను హోటల్కి వెళ్ళి నేను తింటాను. Hallelujah. Hallelujah. God stopped talking to Saul. ఇదిగో సౌలు దగ్గర మాట్లాడడం దేవుడు ఆపివేసి ఉన్నాడు. The Bible says he went to a witch. ఆయన ఒక మాంత్రికుల దగ్గర వెళ్ళి ఉన్నాడు. Witch, he went to a witch. ఆయన ఒక మాంత్రికుల దగ్గర వెళ్ళి ఉన్నాడు. A man anointed by God went to a witch. ఇదిగో ఒక దైవజనుడు, ఆయన దేవుడు అభిషేకించినాడు, అటువంటి వాడు మాంత్రికుల దగ్గర. That is why some people go and take lime. అందుకే కొంతమంది వెళ్ళి నిమ్మకాయలు తీసుకుంటారు. They go and take కుంకుమ తీసుకుంటారు. If this కుంకుమ at least can change my family. ఇదిగో ఈ కుంకుమ నా కుటుంబాన్ని మార్చగలదా? Christians doing it. ఇదిగో క్రైస్తవులే చేస్తున్నారు. A lime cannot change your life. Only Jesus can change your life. చప్పట్లు కొట్టండి. ఇదిగో ఒక సాధారణమైన నిమ్మకాయ మీ జీవితాన్ని మార్చలేదు, కానీ యేసు ప్రభువే మీ జీవితాన్ని మార్చగలదు. You know what happened to Saul? ఇదిగో సౌలుకి ఏమి జరిగింది తెలుసా? His 3 sons. ఆయనకున్న 3 కుమారులు one day they died. ఒకే రోజులో మరణించారు. Everybody died. అందరూ చనిపోయినారు. Amen. Friend, today God is calling us to repentance. ఇదిగో స్నేహితులారా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మారు మనసు పొందండి. Can we all stand? అందరూ లేచి నిలబడండి. Amen. Hallelujah. 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 Thank you, Lord. Close your eyes. అందరూ మన నేత్రాలను మూసుకుంటాం. Oh, hallelujah.
Amen. Thank you, Jesus. Hallelujah. The Lord is telling us, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. I am the Lord that healeth thee. నేనే యెహోవాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను. The Bible very beautifully says, ఇదిగో పరిశుద్ధ గ్రంథము చాలా మంచిగా I చెప్తుంది. sent forth my word and I healed you. ఇదిగో నా వాక్కును పంపించి నేను నిన్ను స్వస్థపరుస్తాను. Today let God heal us of all our sins. ఇదిగో దేవుడు మన యొక్క పాపము నుండి మనల్ని స్వస్థపరచును గాక. Very beautifully God is telling, He sent His word and healed them and delivered them from their destruction. ఇదిగో ఆయన వాక్కును పంపించి వాళ్ళ యొక్క పరిస్థితుల నుండి, వాళ్ళ అనారోగ్యం నుండి దేవుడు విడుదల పరచున్నాడు. Let us follow His word. ఆయన వాక్కులను మనం అనుసరిస్తాం. Let us as children of God, let us have holy fear. ఇదిగో మనం దైవ జనులుగా మనకు దేవుని యొక్క పరిశుద్ధతనమును ఉండును గాక. God is asking each one of you today, ఇదిగో ప్రతి ఒక్కరి దగ్గర దేవుడు ప్రశ్నిస్తున్నాడు. do you want to be healed? మీరు స్వస్థత పొందుకోవాలన్నదా? Do you want your life to be well? ఇదిగో మీ జీవితము సరిగా ఉండాలని ఉన్నదా? One day God walked up to the Bethesda pool. ఇదిగో ఒక రోజు దేవుడు బెతెస్దా కోనేరు దగ్గర నడిచి ఉన్నాడు. And He talked to the man. ఇదిగో ఒక మనిషి దగ్గర మాట్లాడుతున్నాడు. And he told him, take your bed and walk. ఇదిగో నీ యొక్క పడకను ఎత్తుకొని నడువుము. And when he took his bed and walked, ఎప్పుడైతే ఆయన పడకను లేపి ఆయన నడిచి ఉన్నాడు, and the Bible says that the man got healed. అప్పుడు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ మనిషి స్వస్థత పొందుకున్నాడని. Friend, but I want to tell you something. Again Jesus met that man. ఇదిగో యేసుక్రీస్తు మరలా మనిషిని సంధించున్నాడు. In verse 14 the Bible says, afterwards Jesus found him in the temple and said to him. ఇదిగో 14వ వచనములో చెప్పబడింది, దేవుడు మందిరములో ఆ మనిషిని కలిసి ఉన్నాడు. Yeah, and God warned him. ఇదిగో దేవుడు ఆయనను హెచ్చరించున్నాడు. See, you have been made well. ఇదిగో నువ్వైతే స్వస్థత పొందుకున్నావు. Sin no more. ఇదిగో ఇప్పటి నుండి ఎటువంటి పాపము చేయకు. Sin no more. ఎటువంటి పాపమును చేయకు. Lest a worse thing come upon you. ఇదిగో నువ్వు పాపము చేసిన ఎడలా చాలా ఘోరమైన శిక్ష నీపైన వస్తుంది. Sin no more, Christians. ఇదిగో క్రైస్తవులారా పాపము చేయవద్దు. Don't fight with the family. ఇదిగో నీ కుటుంబములో పోట్లాడవద్దు. Respect your husband. నీ భర్తలకు మర్యాద ఇవ్వండి. They have the fruits of the Holy Spirit. పరిశుద్ధాత్మక ఫలములు మీలో జ్వలింపను కాక. Let us pray from the bottom of our heart today. ఇదిగో మన హృదయాంతరము నుండి మన ప్రార్థన చేస్తాము. Heavenly Father, we thank you for this beautiful day. పరలోక తండ్రి, ఈ దినముల గురించి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Father Lord, I pray that you bless us, O Lord. ఇదిగో దేవా మమ్మల్ని ఆశీర్వదించిన విధానమును బట్టి స్తోత్రం. Lord, I pray that let the word deliver your people, O Lord. అయ్యా నీ వాక్యాన్ని ప్రజలను విమోచించును గాక. Give us conviction of our sins, O Lord. అయ్యా మావేమి చేసే పాపములకు పశ్చాత్తాప హృదయములను కలిగించమని కోరుచున్నాము. Lord, I pray Jesus that you would Lord transform our lives, O Lord. అయ్యా మా జీవితములను మార్చుము. Help us not to sin. అయ్యా మాకు సహాయం చేయండి, మరలా మేము ఈ పాపములు చేయకుండా. హల్లెలూయా. నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు? నిజమైన దేవుడా నా సగాయమా, నిన్నే పూజింతును పూజాహుడా. Tell him, Lord, I will come to your feet. మనమందరం చెప్తాము, అయ్యా నీ యొక్క పాద సన్నిధానము దగ్గర వస్తున్నాను. Jesus, I will come to your feet. యేసయ్యా నీ పాద సన్నిధానము దగ్గర వస్తున్నాను. Church, lift your hands and pray today. సంగమా మీ యొక్క హస్తాలను లేపి ప్రార్థన చేయండి. Lord, I will come to your feet like Mary. ఇదిగో మరియవలే నీ యొక్క పాద సన్నిధానములో I will come to your feet, Jesus. యేసయ్యా నీ పాద సన్నిధానములో వస్తున్నాను. There is healing at thy feet, oh Jesus. సన్నిధానములో స్వస్థత ఉన్నది. There is deliverance at your feet, Jesus. అయ్యా నీ పాద సన్నిధానములో విమోచన ఉన్నది. Jesus, I keep my husband at thy feet. అయ్యా నా భర్తను నీ యొక్క పాద I సన్నిధానములో keep my wife at thy feet. అయ్యా నా భార్యని కూడా నీ పాద I keep సన్నిధానములో, my business at thy feet. నా యొక్క వ్యాపారము నీ పాద సన్నిధానములో, Lord, I keep my heart at thy feet. అయ్యా నీ యొక్క పాద సన్నిధానం దగ్గర నా హృదయాన్ని పెడుతున్నాను. I want to worship you. నేను నిన్ను ఆరాధిస్తున్నాను. I want to worship you నేను నిన్ను ఆరాధిస్తున్నాను wholeheartedly. పూర్ణ హృదయముతో In Jesus' precious name. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము. Amen.